ప్రియమైన దేవుని బిడ్డలారా, 39వ మండల కాల దిన ఉదయ ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యానాంశము ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, 39వ మండల కాల ధ్యానంలో మేము చేయుచుండగా నీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచి దీవించి నడిపించి మహిమ పొందుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే ఈ దిన ధ్యానము సమాప్తమైనది. గుడ్ ఫ్రైడే సుమారు 300 సంవత్సరంలో జీవించినటువంటి యూసేబియస్ అనే మన సంఘపితరుని రచనల్లో క్రీస్తు శకం 300 ఏళ్లలో జీవించిన ఆయన కంటే బహుకాలము ముందు నుండే ఇది ప్రాచుర్యంలో ఉన్నట్లు ఆయన రచనలు మనకు ఆధారంగా ఉన్నాయి. దేవదేవుడు అతి భయంకరంగా, అతి కిరాతంగా చంపబడినటువంటి రోజు, అంత క్రూరంగా చంపబడినటువంటి పరమ పవిత్రుడైన నిర్దోషి అయిన దేవుడు పాపుల చేత చిత్రహింసలు పొంది చంపబడిన దినము అది మంచి శుక్రవారం అని ఏ రీతిగా పిలుస్తాం. కాబట్టి ముందుగా ఇది చెడ్డ శుక్రవారం అని నామకరణం చేస్తున్నారు. ఇంతకంటే చెడ్డ దినం ఇంకోటి భూమి మీద లేదు. నిరపరాధి, పరిశుద్ధుడు, నీతిమంతుడు అత్యంత కిరాతకంగా, అన్యాయంగా చంపబడ్డాడు. కాబట్టి ఇంతకంటే చెడ్డ దినము ప్రపంచ చరిత్రలో లేదు అని తలంచినాడు. రాను 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 ఈ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఇది చీకటి శుక్రవారంగా నామకరణం చేయబడింది. దేవదేవుడిని చంపుతూ ఉంటే ఆయన కలగజేసిన మానవాళి ఆయన మరణాన్ని చూడ్డానికి సాహసిస్తున్నారు, చంపుతున్నారు. కానీ ఈ సృష్టి యావత్తు కలగజేసిన దేవదేవుని మరణము, ఆ సృష్టికర్త మరణము ఈ సమస్త సృష్టి చూడలేకపోయింది. ఆయన శిలువలో మరణించేటువంటి సమయము సూర్యుడు కనుమరుగైపోయాడు. చీకటి, భయంకరమైన చీకటి కమ్మి ఉన్నది. ఈ సృష్టికర్త యొక్క మరణము చూడలేక సూర్యుడు ఆయన దాక్కున్నాడు అనే సత్యము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే రాను రాను చరిత్రలో ఇది చెడ్డ శుక్రవారమే, ఇది చీకటి శుక్రవారమే. కానీ ఆయన శిలువ మీద ప్రభువు మరణించినప్పటికీ ఆయన మరణం ద్వారా మానవాళికి అందించబడినటువంటి రక్షణ అది అమోఘమైనటువంటిది. సమస్త మానవాళిని మరణ శాపము నుండి దేవదేవుడు తప్పించినటువంటి దినమని జ్ఞాపకం చేసుకొని, ఇంతకంటే మంచి దినము మానవాళికి ఇంకొకటి లేదు అని మంచి శుక్రవారము అని నామకరణం చేసినారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే ఈరోజు శిలువ మీద జీసస్ డిక్లేర్స్ ఆన్ ద క్రాస్ దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా శిలువ మీద ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే సమాప్తమైనది. దిస్ వాజ్ నాట్ ఎ క్రై ఆఫ్ డిఫీట్ బట్ ఎ డిక్లరేషన్ ఆఫ్ విక్టరీ. ఇది ఓటమితో సంబంధించినటువంటి మాట కాదు, అవమానమునకు సంబంధించినటువంటి మాట కాదు, కానీ ఇది విజయముతో కూడినటువంటి ప్రకటన అని జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుడు తండ్రి తన కుమారునికి ఇచ్చినటువంటి మిషన్ అంతా కూడా ముగించినటువంటి దినం. ద మిషన్ కంప్లీటెడ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించిన పని అంతా కూడా ముగించినటువంటి దినము. ఈ దినము అది సమాప్తమైనది అనగా మనకున్నటువంటి బకాయి, ద డెబ్ట్ ఈస్ పెయిడ్. మనము పడినటువంటి బకాయి యేసుక్రీస్తు ప్రభు తీర్చినాడు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము. మనల్ని విమోచించడానికి, రక్షించడానికి దేవదేవుడే మన పాపముల కొరకైనటువంటి ఏదైతే బకాయి ఉన్నదో ఈరోజు ఆయన చెల్లించినాడు. పెయిడ్ ఇన్ ఫుల్. సంపూర్తిగా మన బకాయి తీర్చినాడు. త్రూ హిస్ సాక్రిఫైస్ సిన్స్ పెనాల్టీ వాస్ పెయిడ్. పాపమునకు ఉన్నటువంటి శిక్ష ఏదైతే ఉందో, పాపమునకు పర్యావసానంగా మానవుడు పొందుకునేటువంటి ఆ యొక్క శిక్ష ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు ఈరోజు శిలువ మీద తీర్చినాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన యొక్క బలియాగము ద్వారా, మరణము ద్వారా ఆయన పరిపూర్ణంగా ఆయన మనకున్నటువంటి రుణములను, అపరాధములను ఆయన వహించి మన రుణాన్ని తీర్చినాడు. ఈరోజు ఆయన మాట ద్వారా ప్రేమించిన దేవుడు కాదు, లవ్ ఫుల్ఫిల్డ్. దేవుని ప్రేమ ఈరోజు అది నెరవేర్చబడింది. నాట్ వర్డ్స్ బట్ యాక్షన్. ఇది మాటల ద్వారా కాదు, క్రియ ద్వారా తన ప్రాణము పెట్టున్నంతగా దేవుడు తన ప్రేమ మన ఎడల వెల్లడిపరిచినాడు. ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్. దేవుని యొక్క ప్రవచనము ఈరోజు నెరవేర్చబడింది. ద క్రాస్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫుల్ఫిల్డ్. సిలువ అనేది అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ప్రవేశించలేదు, కానీ దేవుడే మానవాళి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించినటువంటి ఈ సిలువ భారము, ఆ యొక్క శ్రమ, సిలువ మీద ఆయన మోసినటువంటి పాప భారమంతా కూడా తీసివేసినటువంటి దేవుడు అనాది కాలం నుండి మానవాళి రక్షణార్థమై ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి రక్షణ కార్యము ఈరోజు సిలువలో యేసుక్రీస్తు ప్రభువునందు ముగించబడింది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన రుణములు తీర్చబడ్డాయి. మన శిక్ష ఆయన భరించినాడు. మనం పొందే మరణము ఆయన భరించినాడు. మనం పొందే అవమానము, వేదన, శ్రమ, ఇదంతా కూడా ఘోరమైన మరణము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడే మోసి మానవాల్ని విమోచించినాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుని ప్రేమ కల్వరి శిలువ మీద నుండి ప్రత్యక్షపరచబడింది. టు రివీల్ గాడ్స్ లవ్, టు బేర్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఈ లోక పాపము ఆయన మీద మోపబడింది. టు రికన్సైల్ హ్యుమానిటీ టు గాడ్. దేవునికి మానవునికి అగాధమైనటువంటి దూరమైనటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు పూడ్చిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నథింగ్ వాజ్ లెఫ్ట్ అన్డన్. ఏది కూడా మన రుణాలన్నీ కూడా విడవబడలేదు, అన్నీ కూడా ముగించినాడు. ఏది కూడా చేయకుండా విడిచిపెట్టలేదు, సమస్తము చేసినాడు. నథింగ్ వాజ్ లెఫ్ట్ అన్డన్. సాల్వేషన్ వాజ్ నాట్ స్టార్టెడ్, ఇట్ వాజ్ ఫినిష్డ్. రక్షణ అనేది ఇప్పుడు ప్రారంభించింది కాదు, రక్షణ కార్యం ముగించబడింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రక్షణ మనం అందుకొని ఆయన బలమైన సాధనాలుగా జీవించుటకు ప్రభు తన కృపాశిస్సులు దీవెనలు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభునందు మా పాపముల కొరకు శిలువ మీద నీ కుమారుని అప్పగించితివి కదా. ఆయన మా కొరకు రక్షణ కార్యాన్ని ముగించినటువంటి తన ప్రాణం అర్పించిన దినము ఈ రక్షణ పొందుకొని నీ సజీవ సాక్షులుగా ఉండుటకు నీ కృప దయచేయమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.